మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై. ఎగసి పడెను నా గుండె సవ్వడి, ఒక గీతమై సంగీతమై. ఎగసి పడెను నా గుండె సవ్వడి, ఒక గీతమై సంగీతమై. అనంత జీవనాధారం నీవేగా, నీవేగా. జీవిత బాటలో నా నమ్మకం నీవేగా, జీవిత బాటలో నా నమ్మకం నీవేగా, నీవేగా. మండుచున్నది నా నిరీక్షణ, ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై. 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులారా, గురువురారా, కన్యాస్త్రీలారా, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన హైదరాబాద్ ప్రాంతంలో మన 8 మేత్రాసనాలకు ప్రభువు తన అపారమైనటువంటి కృపా వరములను వర్షధారగా మనందరిపైన కురిపించాడు. మీ అందరూ కూడా స్పందించారు, దానిని అనుభవించారు. ఈ పూజా బలిలో అందరం కూడా ఆ భగవంతునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ బలి పూజను నిర్వహించుకుందాం. ఈ బలి పూజ మీ అందరి కోసం, ప్రియమైన గురువులు, కన్యాశ్రీలు, సామాన్య ప్రజలు, మీ అందరి కోసం, మీ అందరి తలంపుల కోసం, మన 2 రాష్ట్రాల కోసం, అన్ని మేత్రాసనాల కోసం కూడా ఈ బలి పూజను మనము సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ అంశాలతో మనము చక్కగా అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొన్నాం. రానున్న రోజుల్లో కూడా మన మేత్రాసనాల్లో ఒకరికి ఒకరము ఆలోచనలు పంచుకోవటం, ఒకరి ఆలోచనలు మరి ఒకరు వాటిని ఆలకించటం, ఆచరణలో పెట్టడం, అలాగే అందరము కూడా కలిసి నడిచే ప్రయత్నం చేస్తూ మంచితనాన్ని, మానవత్వాన్ని, క్షమాగుణాన్ని, దయార్థ హృదయాలను మనం చేయాలని ఆ భగవంతుని ప్రత్యేక విధంగా వేడుకుందాం. ఈ తలంపులతో ఈ పూజా బలిలో పాల్గొందాం. ఇప్పుడు మనం చేసిన పాపములన్నీ కూడా మధ్యలో తలంచుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి తీరిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా తీరిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము నీ దయనీలలో కోరెదము నిన్ను వేడుచున్నాము సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల విదయోక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా
ప్రార్థించుదము. ఓ దేవా, కాలము పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుని మా రక్షకునిగా ఈ లోకమునకు పంపితివి. కాలగమనములో మేము చేయు ఈ నిరీక్షణ యాత్రలో నిగూఢమైన పాస్కా పవిత్ర కాంతి మా ఏకైక ఆకాంక్ష అయిన నిన్ను కలుసుకున్నట్లు దారి చూపునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదిగా అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించిన వారిని దీవింతును, నిన్ను శపించిన వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులను ఆశీర్వదింపబడును. ప్రభువాక్కు. రెండవ పఠనము. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. నా ప్రియ కుమారుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదొడుకులకు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమమును మన రక్షకుడకు దేవునికి ఆమోద్యయోగ్యమైనది. మానవులందరూ రక్షింపబడవలెననియు సత్యమును తెలుసుకొనవలెనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మన మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలెననేదే దేవుని కోరిక. తగిన సమయమున నిదర్శనమాయను. అందువలననే దీనికి నేను ప్రచారకుని గాను, అపోస్తలుని గాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకుని గాను నియమింపబడితిని. నేను అసత్యము మాట్లాడటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లడలా పురుషులు క్రోధము కానీ తర్కమును కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషము
28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు. ఆ కాలములో ఒక పర్యాయము యేసు ఆజ్ఞానానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వత ప్రాంతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాజనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని యేసు అభయమొసగెను. క్రీస్తు సువిశేషము. I request all the faithful to remain standing. దయచేసి అందరూ నిల్చొని ఉండండి. మన పూజ్య అగ్రపీఠాధిపతులు ఇప్పుడు సువిశేష గ్రంథం ద్వారా ఆశీర్వాదము ఇస్తూ ఉన్నారు. Kindly be seated. నిన్న ఉదయం నేను అక్కడి నుంచి ఇటు వస్తూ ఉంటే హోలీ స్పిరిట్ అమ్మగారులు ఎదురయ్యారు. వాళ్ళని చూడంగానే నా మనసులో నుంచి వచ్చినటువంటి మాట, పవిత్రాత్మను ప్రార్థించండి, ఈ ప్రాంగణం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, మనమందరం కూడా ఆయన శక్తి చేత పూరింపబడాలి, ఆయన ప్రకటింపబడాలి, ఆయనకు మనం సాక్ష్యం పలకాలి అన్నటువంటి మాటను నేను వాళ్ళతో చెప్పటం జరిగింది. ఆ తరువాత ఇక్కడ ఏర్పాట్లను వేణుళ్ళ కొనియాడటము విన్నాం. పటిష్టమైనటువంటి పందిరి, ఏ వర్షం వచ్చినా కానీ అతలాకుతలం కాకుండా, భయపడకుండా, నిండుగా నింఫాదిగా చెప్పే మాటల్ని వినేదానికి, భయం లేకుండా కూర్చునేదానికి, రుచికరమైనటువంటి భోజనం, జ్ఞానార్జితం కలిగించేటటువంటి బోధనలు, మన యొక్క ఆలోచనలు పంచుకోగలిగినటువంటి అవకాశాలు ఈ మహానగరములో మనము ఉండేదానికి ఎటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మంచి వస్తువులు కలిగినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత విపులంగా చెప్తున్నాను అని అంటే, దీని వెనుక మానవ మాత్రులము, పరిమితులము, పాపులము అయినటువంటి నాయకులముగా మనందరినీ వెనుక ముందు ప్రక్కన ఉండి నడిపించినటువంటి వారు దేవుడే, యేసునాథుడే. తన శ్రీ సభను ఈ తెలుగు ప్రాంతంలో పటిష్టపరిచేదానికోసం, ఈ తెలుగు ప్రాంతంలో భయపడకుండా నిర్భయంగా ఆయన యొక్క వాక్యాన్ని బోధించేదానికోసం, ఆయన రాజ్యాన్ని ప్రబలం చేసేదానికోసం అటు కార్డినల్తో పాటు గృహస్థ క్రైస్తవులందరం కలిసి మనం సమిష్టిగా సమాలోచన చేద్దాం. మన యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపుల్ని, అది గురుత్వ పిలుపు కానివ్వండి, మఠవాస పిలుపు కానివ్వండి, గృహస్థ క్రైస్తవ పిలుపు కానివ్వండి, మన అంతస్తుల్లో మనం స్థిరంగా బలంగా ఉంటూ వాటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని
దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడికి నడిచి వెళ్ళి బోధించాలని. ఈ మధ్యనే ఒక సిస్టర్ గారు నాకు మెసేజ్ పంపారు, కార్డినల్ సారా. ఆయన ఏమంటున్నాడు అని అంటే, క్రైస్తవుడు ఎవడైనా భయపడితే వాడు క్రైస్తవుడు కాదు. భయపడి తమ యొక్క విలువలకు తిలోదకాలు దిద్దితే వాడు క్రైస్తవుడు కాదు. భయపడి తన యొక్క క్రైస్తవ గుర్తింపును దాచిపెట్టుకుంటే అది అంగి వేసుకోవటం కానీ, లేక అది సిలువ వేసుకోవటం కానీ, ఇంకా అనేకాలు మనకు మధ్యనున్నాయి. ఆయన అంటాడు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే భయంతో ఉంటారో, ఎవరైతే రాజీ పడతారో దేవుని యొక్క విలువలకు, వాళ్ళు దేవునికి అవమానపరంగా నిలుస్తారు, దేవునికి సిగ్గుకరంగా ఉంటారు అని చెప్పి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ 2 నాళ్ళు ఈ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో, ఈ సెమినరీ ప్రాంగణంలో దేవుడు 1500 మందిని మనందరినీ కూడా సమకూర్చి సమాలోచన చేసి, అటు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేకుండా అందరము దేవుడు మనకు బప్తిస్మంలో ఇచ్చినటువంటి ఆ బప్తిస్మ వరము, కృప, దానిని జీవించడానికి, దానిని బలపరిచేదానికి, దానిని ప్రకటించేదానికి, దానిని ప్రబలం చేసేదానికి మనందరినీ కూడా దేవుడు ఈ 2 నాళ్ళు, ఈ 2 రోజులు మనల్ని ఇంత చక్కగా ఉంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ, అభిషేకం పొందిన వాళ్ళు, అర్పితుల పరిస్థితి ఇంకొక స్థాయి అయితే, బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు దేనికి భయపడగాకు, నువ్వు నాకు ఇష్టమైన దానివి, ఇష్టమైన వాడివి. నీ యొక్క పేరును నా యొక్క హస్తములో రాసుకొని ఉన్నాను. నేను చెప్పినట్లుగా నడుచుకో. నా వాక్యం కోసం ఈరోజు నేను భౌతికంగా ఈ విధంగా ఉండి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి నా యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను. కొంతమందిని అభిషేకించాను, కొంతమందిని పవిత్రీకరించాను, కొంతమందిలో నేను బప్తిస్మముల ద్వారా వారి యొక్క హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు కదిలాడేది, మెలిగేది, తీరేది మీరు కాదు, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని చెప్పి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ 2 రోజులు, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో అబ్రాహాముకు దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ 2 రోజులు దేవుడు మన యొక్క వక్తల ద్వారా అనేక విషయాలు బోధించి, మనందరం చాలామందిమి సమీక్ష సమయంలో చెప్పాము, దేవుడు నా కళ్ళు తెరిపించాడు అని. దేవుడు మనల్ని బలపరిచాడు తన వాక్యము ద్వారా. విశ్వశ్రీ సభ దగ్గర నుంచి స్థానిక సంఘం వరకు మనం ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని సమీక్షించగలిగాము, ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది కూడా మనం సమీక్షించుకుంటూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని పంపుతూ ఉన్నాడు. అబ్రహాము నియమించినటువంటి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికి ఒక దీవెనగా ఉందువు. ఇదే ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈజ్ ద మిషనరీ మ్యాండేట్ టు ఎవ్రీ వన్, ఫ్రమ్ ద బిషప్ టు ద లీస్ట్ వన్, ద లాస్ట్ వన్. పీఠాధిపతుల దగ్గర నుంచి గృహస్థ క్రైస్తవుని వరకు కూడా దేవుడు ఈరోజు మనకు చెప్పేది, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. ఈరోజు ఈ 2 రోజుల యొక్క ఇది సమావేశం అనండి, సదస్సు అనండి, ఇంకేమైనా అనండి, జూబిలీ వేడుకలు అనండి, ఏది ఏమైనా కానీ ఈ 2 రోజులు మనల్ని పరిశుద్ధాత్మైన దేవుడు మనలో అణువున కనువున ఆవరించి, మనలో పవిత్రీకరించి, మనల్ని సిద్ధపరచి బలపరిచి ఇప్పుడు ఊర్లకు పంపుతూ ఉన్నారు, ఇండ్లకు పంపుతూ ఉన్నారు, ఆ తరువాత మన మేత్రాసనాలకు పంపుతూ ఉన్నారు. ఎందుకు అన్నది ఇక్కడ చేరిన మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చేరిన మనల్ని దేవుడు బలంగా ఆశీర్వదించారు. కానీ ఈ ఆశీర్వాదం ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీయందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. మన ద్వారా ముఖం చిట్లించుకోవటమో, బాధపడటమో, ఏడవటమో, అవమానపడటమో, మన యొక్క మాటల ద్వారా, చేష్టల ద్వారా ఇంకొకటి జరిగితే నువ్వు క్రైస్తవుని కాదు, నువ్వు బిషప్ కాదు, నువ్వు గురువు కాదు, నువ్వు అమ్మగారు కాదు, నా వలన ఆ ప్రజలు స్వస్థత పొందాలి, ఆశీర్వాదం పొందాలి, ఆనందం పొందాలి, ఆరోగ్యం పొందాలి, అన్నీ మంచిగా పొందాలి. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళ యొక్క నీడ మా మీద పడగానే మాకు ఇంత బలం వస్తుంది అన్నటువంటి మాట అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి రావాలి. అది రాకపోతే నువ్వు ఎన్నేళ్ళు ఎంత కాలమైనా కానీ నువ్వు ఒక చోట ఉండి బైబిల్ చదువు, జపమాల చెప్పు, ప్రయోజనం శూన్యం. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని పిలిచి మలిచింది అమ్మ గర్భంలో ఉన్నప్పుడే. గురువులు మాత్రం కాదు, మఠవాసులు మాత్రం కాదు, గృహస్థ క్రైస్తవులందరినీ ఈ లోక వెలుగును చూసినటువంటి ప్రతి ఒక్కరిని బాప్తిస్మ కృప వలన తన యొక్క నిలయాలుగా మార్చుకున్నటువంటి దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక వేద వ్యాపకానికి, సువార్తీకరణకు పిలుస్తూ ఉన్నారు. అందరం మనము ఆ పెద్దల మీద అని చెప్పి వాళ్ళ మీద తోసేసి, నెపాలేసి, విమర్శలించి అన్ని రకాలుగా మనం చేతులు గడుక్కోవటం వలన మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మన యొక్క సంఘాన్ని మనమే, మన యొక్క మురికి గుడ్డను మనమే నలుగురి ముందు వీధుల్లో ఉతుక్కుంటూ ఉన్నాం, కడుక్కుంటూ ఉన్నాం, శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అది అవసరం లేదు. ఎందుకు అని అంటే పిలుపు అన్నది ఒక్కొక్క అంతస్తుకు తగిన వాళ్లకు దేవుడిచ్చినటువంటి పిలుపు. అందుకే ఈరోజు ఈ యొక్క పందిరిలో కానీ, ఈ యొక్క ప్రాంగణంలో కానీ ఉన్న మన అందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నా ప్రియతమ బిడ్డవు, నువ్వు ప్రియతమ కుమారునివి, నీ యందు నేను అమితంగా ఆనందిస్తున్నాను. దేవుడు మనల్ని తన యొక్క బిడ్డగా, తన యొక్క కుమారునిగా మన మీద ఆయన ఆనందించే రీతిలో మనము మలుచుకోవాలి. ఓసారి ఒక గురువు అడిగాడంట ప్రజల్ని, పూజలో మీకు ఇష్టమైనటువంటి భాగం, మీకు సంతోషాన్ని కలిగించినటువంటి భాగం ఏంటి అని. ఒక యువకుడు చెప్పాడంట, పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని. అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే పూజ అయిపోయింది, సంబరాలు చేసుకుందాం, బజారుకు పోవాలా, మా ఆవిడ కోప్పడుతుంది, అక్కడ మాంసం కొనాలా, కూరగాయలు కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, ఎవరైనా బంధువులు వస్తారు కాబట్టి ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలా, గబగబా కొనుక్కోవాలా, రావాలా, ఆమె వండాలా, మనందరం తినాలా, ఆరగించాలా అని. అప్పుడు అన్నాడు గురువు, అది వాస్తవం. పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి అంటే అది వాస్తవం. ఏంటి అని అంటే ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో ముగిసినటువంటి ఈ పూజ నిజంగా మన అనుదినం అంతా కూడా పరుచుకుంటూ ఉంది. మన అనుదినంలో, మన రోజులో అది వ్యాప్తి చెందుతూ ఉంది. ఏం జరుగుతుంది పూజలో? మనము పూజ ప్రారంభించేటప్పుడే మన యొక్క పాప ప్రక్షాళన కోసం ప్రార్థన చేస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, ఉత్తమమైన స్థాపన చెప్తూ ఉన్నాం. అంటే రోజులో ఒకరి ఎడల ఒకరు పొరపాటున చేసేటటువంటి తప్పిదాలను, నొప్పించేటటువంటి సందర్భాలని మనము రోజులో కూడా నన్ను క్షమించండి అని అడగగలగాలి. నన్ను క్షమించండి, పొరపాటు జరిగింది అని చెప్పగలగాలి. ఆ తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. బలంగా ఈ యొక్క సమావేశంలో వచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మనము బైబిల్కు అంకితమైనటువంటి కథోలిక సంఘ బిడ్డలుగా ఉండాలి. బైబిల్ ప్రతిరోజు చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ మధ్య ఖమ్మంలో మా డయాసిస్లో ఒక విచారణకు నేను పండగకు పోతే, ఆ పండగలో ఫాదర్ గారు నన్ను సన్మానించడానికి పిలిచినటువంటి చిన్నారి బిడ్డలు. వాళ్ళు ఏంటంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా 1, 2, 3 అని చెప్పినటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు బైబిల్ను సంపూర్తిగా చదివినటువంటి వాళ్ళు. అంటే ఆ విచారణ గురువు కానీ, ఆ ఇంటి వాళ్ళు కానీ అంత శ్రమ చేసి శ్రద్ధ తీసుకొని బైబిల్ చదివేదానికి అవకాశాన్ని కల్పించారు ఆ చిన్నారి బిడ్డలు. అందుకే నేను చెప్పాను, ఇవన్నీ కూడా వైరల్ కావాలి. కేవలం ఒక కథోలికేతరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు గబగబా వాక్యాలను చదివితేనే మనము ఆనందపడతాం. అబ్బా వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అనుకుంటాం. కానీ మన బిడ్డలు కూడా ఈరోజు బైబిల్కు అర్పితమై, అంకితమై చదువుతూ ఉన్నారు.
వాక్యాలని వల్లిస్తూ ఉన్నారు, దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము సంతోషపడాలి. ఈ వాక్యానుసారంగా మనం వాక్యం చదివేదానికి, వాక్యం ప్రకారం జీవించేదానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసినటువంటి ఒక ఆయన మద్రాసులో నేను సెమినరీలో చదివేటప్పుడు 50 ఏళ్ళ క్రితం మాట నేను చెప్తూ ఉన్నాను. ఆయన అంటాడు, బ్రదర్ నేను ఆఫీస్లో ఒక చిన్న బైబిల్ పెట్టుకొని ఉండా. ఆ చిన్న బైబిల్లో నుంచి విరామ సమయంలో, లంచ్ సమయంలో నేను ఆ బైబిల్ను తీసి చదువుతాను. చదివేటప్పుడు వీళ్ళు వచ్చి చూస్తారు, అబ్బా శాంతియాగో బైబిల్ చదువుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలా మనము అని. ఆ బైబిల్ చదివే దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, మా ఇంట్లో మనస్పర్ధలు ఉన్నాయి, మాకు నష్టాలు వచ్చాయి, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి మా కోసం ప్రార్థన చేయి అని చెప్పి ఆయన్ను అడుగుతారు. ఇది సాక్ష్యం, కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు. కొంతమంది అన్నారు ఈరోజు కట్టుకథలు పెట్టకథలు చెప్పడం మానేయాలని చెప్పి సాక్ష్యాలు చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడి నుంచి పోయేటటువంటి ప్రతి ఒక్కరూ కథోలిక సంఘములో బిడియంతో, భయంతో, మనము సిగ్గుతో దాచిపెట్టుకునేది ఏంటి అని అంటే, దేవుడు నా జీవితంలో ఇలాంటి అద్భుతం చేశాడు అని చెప్పి నలుగురికి చెప్పుకునేదానికి. దాన్ని 10 సార్లు ఆ 10 మంది కుష్ఠరోగులు మీరు వెళ్ళి మీ యొక్క గురువు దగ్గర చూయించుకోండి, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి, మీ యొక్క కుష్టు బాగైంది అని చెప్తే వాళ్ళు మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బాగైందా అని చెప్పి వాళ్ళు ఏం చూసుకోలేదు. చెప్పినటువంటి వాళ్ళు యేసయ్య బలమైనటువంటి వాక్కు, శక్తి కలిగినటువంటి వాక్కు, అద్భుతం ఉన్నటువంటి వాక్కు, ఆ వాక్కు వాళ్లకు ఇచ్చినటువంటి సెలవు ఏంటి అని అంటే, మీరు వెళ్ళండి, మీ యాజకుని దగ్గరకు చూపించండి, మీరు సర్టిఫికేట్ తీసుకోండి, మీ సమాజంలోకి వెళ్ళండి, మీ ఇంట్లో సంతోషంగా కాలం గడపండి అని చెప్పాడు. అంటే అనారోగ్యము, కుష్ఠవ్యాధి, నీసు కారుతున్నటువంటి పరిస్థితులు బరి అయినయా అని చెప్పి, సరి అయినా అని చెప్పి వాళ్ళు చూసుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. అదే మార్గ మధ్యంలో ఒక సమరయునికి అంతా బాగా అయింది అని చెప్పి ప్రభు దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి ఆయన్ను ఆరాధిస్తారు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కథోలిక సమాజం కూడా, నేను విచారణలో ఉన్నప్పుడు చెప్పేవాడిని, ఓకే నా ప్రసంగం అనేది ఉంటుంది, ఎవరైనా ఈ వారం దేవుడు ఈ వారంలో మీకు చేసినటువంటి మేలులు చెప్తారా అంటే ఎవరు ముందుకు రారు. భయం, అబ్బా ఏమంటారో ఏమనుకుంటారో అని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇంతటితో ఆపకూడదు. మనోళ్ళు చాలా సహృద్భావముతో మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు రాకపోయినప్పటికీ కూడా, అవి రావు అని తెలిసినప్పటికీ కూడా మీరు అన్నటువంటి మాట ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనము వెతుక్కుంటూ, అన్వేషిస్తూ, పరిశోధిస్తూ, చదువుతూ ముందుకు సాగుదాం అన్నటువంటిది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితానికి మూల స్తంభాలైనటువంటి కొన్ని విషయాలు మనకు అవసరమైనట్టు చెప్తున్నాం. ఒకటి బైబిల్ ఇంట్లో అందరికీ ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఎక్కడుంటుందో కూడా కొన్నిసార్లు కొంతమందికి తెలియదు. మనం ఎన్నో కొనుక్కుంటుంటాం, మన పిల్లలకు ఏమేమి కావాలంటే అవన్నీ కొనిస్తూ ఉంటాం. కానీ నీ బైబిల్ ఇది. నేను అమెరికాలో ఒక ఇంటికి పోతే ఆ పాప అంటది, చిన్న పాప, 3వ తరగతి చదివే పాప, దిస్ ఈజ్ మై బైబిల్. కాబట్టి ఒక్కొక్కరికి ఇంటికి పోయిన తర్వాత మీరు అనుకోవచ్చు మనకు డబ్బులు లేదని. డబ్బులు లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరండి. డబ్బులు ఉన్నవాళ్లే ఉంటున్నారు. పేదవాళ్ళు, ఆకలికి ఆలమటించి చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఆ యొక్క మంచి మనస్సు ఉంటే అది సాధ్యపడుతుంది. కాబట్టి బైబిల్ అందరం కొందాం, బైబిల్ చదువుదాం, బైబిల్ వాక్యం మీద ధ్యానిద్దాం, బైబిల్ ప్రకారం జీవిద్దాం, బైబిల్ను ప్రకటిద్దాం. ఇది మనం చేయాల్సినటువంటిది. రెండవది, దివ్యబలి పూజలో మొన్న ఒక రోజు నేను మాకు విచారణకు పండగ పూజకు వెళ్తే విచారణ గురువు ప్రతిరోజు దాదాపు 4 మైళ్ళ నుంచి 4 కిలోమీటర్ల నుంచి పూజకు వచ్చే వాళ్ళను ఆయన నాకు సన్మానించడానికి అవకాశం ఇచ్చాడు. అదే ఈ విధంగా మనము ప్రతిరోజు లేవంగానే మనం చేయాల్సింది. సాల్మోన్ సార్ విజయవాడ అయింది, కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్గా పనిచేశాడు.
ఆయన ఒక్క పూట ఆయన కొడుకు ఆయన గురువు రెడెంప్టిస్, ఆయన ఎప్పుడైనా కానీ నేను ఆరోగ్యమాత కడపలో ఉన్నప్పుడు నా కాడికి వచ్చేవాడు, స్వామి పూజ చేయండి, మీకు వీలు కాకపోతే చిన్న స్వామితో చేయించండి, లేకపోతే ప్రైవేట్గా చేయించండి, లేకపోతే కడప నుంచి తిరుపతి వరకు ఎక్కడైనా గుళ్ళు ఉంటే అక్కడ పూజ సమయం ఉంటే నాకు తెలియజేయండి, నేను అక్కడ వెళ్ళి పూజ చూస్తాను అని అంటాడు. నాకు కొన్నిసార్లు నిజంగా అనిపించేది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి పాపసనం చేసినా కానీ బాగుంటుందేమో, ఇంత పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఉన్నారు అని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పూజలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వేరు ఎవరో కాదు. ఈ వాక్యం కూడా ఇది నాది కాదు, పరిమితుణ్ణి పాపిని అయినటువంటి నా నోట్లో పరిశుద్ధాత్మ తన యొక్క శుద్ధీకరణతో నాలో ఆ వాక్యం నుంచి, నా గుండెలో ఆ వాక్యం నుంచి ఇక్కడ చేరినటువంటి 1500 మంది ప్రజలకు ఏ వాక్యం అవసరము, ఏ సందేశం అవసరము, తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాగా ఇది నెమరు వేసుకునే దానికి ఉండాలి, వాళ్ళను బలపరచాలి అని చెప్పి దేవుడిచ్చేటటువంటి వాక్యమే. నేను బలహీనునే, నాకు తెలుసు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం, మన కానుకలు మనం సమర్పించుకుంటాం, దేవుణ్ణి మనం స్వీకరిస్తాం దివస ప్రసాద రూపంలో. ఫాదర్లు చెప్పారు, ఇక్కడ నిపుణులు చెప్పారు, దివ్యరక్తం ఒకటి, దివస ప్రసాదం ఒకటి, వేరు కాదు. చిన్న పలుకులో కూడా, చిన్న నలుసులో కూడా దివ్యస ప్రసాదము ప్రతిష్ఠించబడింది అని అంటే యేసునాథుడు సంపూర్ణంగా ఉంటున్నాడు. ఎవరు దాని గురించి ఆవేదన పడి ఏడ్చి గగ్గోలు పెట్టి మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని విషయాలు మనం సరి అయిన రీతిలో గ్రహించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన అన్నటువంటిది, జపమాల ప్రార్థించేటటువంటి కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆహ్లాదంగా, ఐశ్వర్యంతో ఉంటాయి అని చెప్పి జపమాల జపించి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరు కూడా ఏ అర్ధరాత్రి అయినా ఏ పనులున్నా కానీ మీతో ఉండాల్సింది, మీ దగ్గర ఉండాల్సింది, మీరు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాల్సింది జపమాల ధ్యానం. మీ ధ్యాస, మీ శ్వాస జపంగా ఉండాలి అని మనం ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి వాక్యం. మీరు ఎన్నెన్నో చెప్పండి, మనకు కావాల్సింది జపం ఉంటే సర్వస్వం మనకు సమకూరుతాయని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించాలి. చివరి వాక్యం నేను చెప్పేది ఏంటంటే, ప్రకటించటము అని అంటే కేవలం బైబిల్ తీసుకొని వీధుల్లోకి వెళ్ళి వీధి మలుపుల్లో ఎత్తైనటువంటి స్థలంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేది ఒకటైతే, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఏమంటారంటే, ప్రసంగించు అవసరమైతే మాటలు వాడు. అంటే మన జీవిత విధానము ద్వారా మనం ప్రసంగించాలి అని. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొద్దిపాటి సమయంలో మనందరం కూడా సిద్ధపాటులో ఉన్నప్పుడు, మన ఊర్లకు ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఈ కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. నన్ను దేవుడు తన యొక్క బిడ్డగా జ్ఞాన స్నానంలో చేసుకున్నాడు. ఆయన యొక్క, నా హృదయం దేవుని యొక్క ఆలయం. ఆయన అంటున్నాడు, ఈరోజు నాకు ఇష్టమైనటువంటి బిడ్డ, నాకు ఇష్టమైనటువంటి ప్రియ కుమారుడా, నీ యొక్క పేరును నా యొక్క హస్తములో రాసుకున్నాను. తల్లి తన బిడ్డలని మర్చిపోతుంది, కానీ నీకు బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇక్కట్లు రావచ్చు, వ్యాధి రావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏమొచ్చినా కానీ నేను మీకు తోడుగా ఉన్నాను. మా తల్లి మరియమ్మ గారికి రాలేదా? నాకు రాలేదా కష్టాలు? అందరికీ వచ్చాయి. సాక్షాత్తు యేసునాథుడికే అన్ని కష్టాలు వస్తే మానవ మాతృలు, అందుకనే ఎండు కర్రకే ఈ యొక్క పాటు పడితే పచ్చి కర్రకు ఏంటి అని చెప్పి, పచ్చి కర్రకే ఈ యొక్క పాటు అయితే ఎండుకర పరిస్థితి ఏంది అని చెప్పి. కనుక కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. వాటన్నింటిలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది బలంగా, దృఢంగా, విశ్వాసానికి సాక్ష్యం పలికేటటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కావాలి. ఈరోజు మన యొక్క జూబిలీ వేడుకల ముగింపు సందర్భంగా ప్రతి ఒక్కరము ఒక సైనికుల మాదిరిగా, నీకు దేవుడు నీ భద్రమైన అభ్యంగం సమయంలో పరిశుద్ధాత్మనిచ్చాడు, సైనికులుగా ఉండమని నిన్ను పవిత్రమైనటువంటి ఆయిల్తో, తైలంతో అభ్యంగనం చేశాడు.
మర్చిపోకూడదు. నా గురుత్వంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, నువ్వు అమ్మగారు అయ్యేటప్పుడు దేవుడికి నువ్వు ఇచ్చినటువంటి మాట పట్టు. మీరు కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను ప్రామాణికంగా ఉందునని పరస్పరం మీ యొక్క వివాహ సందర్భంలో ఇచ్చినటువంటి మాట, పిల్లల్ని మంచి మార్గంలో, సన్మార్గంలో నడుపుతామని చెప్పినటువంటి మాట, అవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని మన యొక్క జీవితాలని దేవునికి సమర్పించుకొని సాక్ష్యం పలికి బిడ్డలుగా ఉందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. కానుకల స్వీకరణ. అందరం లేచి నిలబడదాం. వివిధ మేత్రాసనాల నుంచి ప్రార్థనలు నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నారు. పాల్దేం పదప్రశ్న. ఓ దేవా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఓ దేవా, మా విశ్వ శ్రీ సభకు ప్రధాన కాపరిగా సేవలందిస్తున్న పరిశుద్ధ లియో జగద్గురువులను, సువార్త సేవలో వారికి సహకరిస్తున్న మా మేత్రాణులను, గురువులను, మఠ కన్యకలను దీవించి ఆశీర్వదించండి. వారు చేయు పనిలో తోడుగా ఉండి నిరంతరం మీకు విధేయులై జీవించి దైవరాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేసే శక్తిని మాకు దయచేయండి. అందరూ ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రజలను నిస్వార్థముతో పాలించే జ్ఞానమును, వివేకమును సొలొమోను రాజుకు ఏ విధంగా అనుగ్రహించారో వీరికి కూడా అటువంటి జ్ఞానమును దయచేసి ప్రజల ప్రగతికై అడుగులు వేస్తూ దేశ అభివృద్ధికై పనిచేసేలా వారిని దీవించండి. మరియు ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రజల శ్రేయస్సుకై ఆలోచించే మంచి మనసును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ జూబ్లీ మహావేడుకలలో ప్రత్యేకంగా హైదరాబాద్ పరిధిలో ఉన్న గురుపీఠాల కోసం ప్రార్థిస్తున్నాము. వరంగల్, ఖమ్మం, కడప, కర్నూలు, నల్గొండ, హైదరాబాదు, శంషాబాదు మరియు హైదరాబాదు పీఠాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. పీఠాలలోని విశ్వాసులంతా ప్రతిదినము మీ రక్షణ పరమార్థాన్ని గుర్తిస్తూ మీకు వినయ విధేయతలు చూపిస్తూ మీ ఆజ్ఞానుసారము మీ త్రోవలో నడిచే భాగ్యాన్ని, అనుగ్రహాన్ని దయచేసి వారి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేసి విశ్వాసంలో అభివృద్ధి పరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ జూబిలీ మహావేడుకల ద్వారా మీ ఆశీర్వాదములను మాపై కుమ్మరిస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు. ఈ వేడుకలను సంతోషదాయకముగా కృతజ్ఞతా భావముతో మేము జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్క ధర్మదాతను దీవించండి. ఆదిమ క్రైస్తవ సంఘములో అవసరము నిమిత్తము సహాయం చేసిన వారిని దీవించిన దేవుడవు నీవు. అదేవిధంగా ఈనాడు ఈ గొప్ప కార్యక్రమానికి సహకరించిన వారందరినీ ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వారిని మరింత బలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, నిరీక్షణ యాత్రికులుగా
విశ్వాసముతో జీవించాలని ఈ జూబిలీ సంవత్సరము మాకు బోధిస్తూ ఉంది. మేమంతా కష్టములలో, ఆపదలలో, నిరాశలో, నిస్పృహలలో మీ యందు నమ్మకమును, విశ్వాసమును కోల్పోకుండా మీపై విశ్వాసమును, ప్రేమ కలిగి దృఢ నమ్మకంతో జీవించగలిగే కృపను, అనుగ్రహాన్ని మాకు అందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. తండ్రి అయిన సర్వేశ్వర, యాత్రికురాలైన నీ శ్రీసభకు నీవు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు. నీ పవిత్రాత్మ యొక్క శక్తితోనూ వెలుగుతోనూ మా యందు నిరీక్షణమును మేల్కొల్పుము. తద్వారా ప్రపంచములోని నీ సాన్నిధ్యపు మరియు ప్రసన్నత చిహ్నములను మేము గుర్తించదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిమళించే నా కృతి నీదు ప్రేమకు ఆకృతి వెలకు అందని అర్పణం ప్రగతి పూర్వకం. పరిమళించే నా కృతి నీదు ప్రేమకు ఆకృతి వెలకు అందని అర్పణం ప్రగతి పూర్వకం. నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా, నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా. వినయవర్తనతో చెంత చేసితివి, వినయవర్తనతో చెంత చేసితివి. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా. విశ్వమంతా విశ్వసించి విశ్వ సృష్టికారక, విశ్వమంతా విశ్వసించి విశ్వ సృష్టికారక. విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర సంవత్సర ఆనంద వేడుకలో ఈ బలిపీఠముపై సమర్పించు కానుకలను నీ దృష్టినందు ఆమోదయోగ్యమగునుగాక. తద్వారా మా రక్షకుడైన యేసు మరణము ద్వారా రక్షింపబడిన మేము ఆయన నిత్య జీవితములో పాలు పంచుకున్నట్లు దీవింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మ
ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. అన్ని యుగముల కంటే ముందున్న నీ ప్రియతమ కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యమరియ ద్వారా జన్మింపచేసితివి. ఆయన పరిశుద్ధాత్మచే అభిషేకింపబడి నీ నామమున హితవత్సరమును, పీడితులకు ఓదార్పును, బందీలకు విముక్తిని, సకల మానవ జాతికి శాంతిని రక్షణను ప్రకటించెను. మానవ ఆకాంక్షలను అధిగమిస్తూ ప్రతి యుగములో ప్రకాశిస్తూ ఆశతో కూడిన నిరీక్షణను అధిగమించువాడు ఆయనే. కావున దేవదూతలతో సకల పునీతులతో కలసి మేము నీ స్తుతి గీతమును నిరతము ఎడతెగక ప్రస్తుతి చేయుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము రక్షింపుము. ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయ్యు దేవమాత అయిన మరియమాతతోనూ నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణ్యత యోహాను గారితోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మేత్రానులో మేమందరం కలిసి మిమ్మల్ని తొందరగా పంపించాలని అనుకుంటున్నాము. పరలోక జపం పాడమని ముందు పెట్టారు. మరి కాకపోతే ఈ ప్రార్థన నాకు చాలా ఇష్టం, కానీ మీరు పాడితే ఇంకా ఎంతో ఇష్టం. నా ఆశ అది. మీరందరూ మనమందరం కలిసి పాడదాం. నేను ముందు పాడతాను, నా తర్వాత ఆ మాటలను మీరు రిపీట్ చేయండి. సరేనా? ఓకే, లెట్ us pray for one another, for Telugu states and also for all our dioceses and all of your intentions. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. మీరు పడాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధం కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధం కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తం ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమున్మాకు, ఈనాడు కావలసిన ఆహారమున్మాకు
కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలు పడనీయక, సాతాను శోధనలు పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధం కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, గురువులు మీ యొక్క స్థలంలోనే ఉన్నట్లయితే దివ్య సప్రసాదము మీ వద్దకు తీసుకొని రాబడుతూ ఉంది. అదేవిధంగా విశ్వాసులు
మీరందరూ కూడా మీ యొక్క స్థలంలోనే ఉండండి. నిర్దేశించబడినటువంటి స్థలముల వద్దకు గురువులు వచ్చి దివ్య సప్రసాదమును ఇచ్చెదరు. దివ్య సప్రసాదమును స్వీకరించేటప్పుడు భక్తి విశ్వాసములతో స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. కథోలికేతరులు ఎవరైనా ఏ ప్రాంగణంలో ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క దివ్య సప్రసాదమును స్వీకరించకూడదని మనవి చేస్తూ ఉన్నాము. దేవా యగ సగనపు అధిపతి కావా, దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమై విందు, జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు, రాహపతి కావా. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి సకల విశ్వము హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమ వైభవము నిరంతరము మాలో నింపండి. జూబిలీ మహోత్సవ కృపావరములు పరలోకపు యాత్రికులందరిలో దృఢపరచి పరలోక సంపదల పట్ల నిరీక్షణను ఆశను ఉత్తేజపరచండి. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరించబడునుగాక. మా స్తుతులు ఘనత శతాబ్దములుగా అందుకొను దేవా, నిరంతరము మీకే మహిమ కీర్తి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పీఠము వద్ద పాలు పంచుకొను మమ్మందరినీ పవిత్రపరచుము. నీ శ్రీసభ సంస్కారముల ద్వారా సకల జాతి జనులు ఆనందముతో నీ ఏకైక కుమారుడు సాధించిన రక్షణ యందు భాగస్థుల మగుదురుగాక. యుగ యుగములు జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పవిత్రాత్మ ఆశీర్వాదాల కోసం ప్రత్యేకంగా మీ శిరస్సులను వంచండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సులకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి
వారి మనసులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తుని ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. దయచేసి